ఈ రాత్రి వేళ కూడి వచ్చిన మీకందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో షాలేం స్వరం చూస్తున్న మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి వేళ చక్కగా మన వెనక ఒక మంచి కలర్ఫుల్ మనం చూస్తున్నాం. నా వెనుక భారత జెండాని మనం చూస్తూ ఉన్నాం. త్రివర్ణ పతాకం. భారతదేశంలో మనం ఉన్నాం. ఎక్కడున్నాం మనం? నిజమైన ఇంకెక్కడైనా ఉన్నామా? భారతదేశంలో ఉన్నాం. ఈ భారతదేశానికి మరో పేరు తెలుగులో అచ్చంగా రాయబడిన మాట ఏంటో తెలుసా? మనం ఏ దేశంలో రాయబడింది? బైబిల్ అండి. ఎన్నో పుస్తకాలలో రాయబడినటువంటి ఈ దేశాన్ని గురించి బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హిందూ దేశం అని ఉంది. బైబిల్లో తెలుసా మీకు? బైబిల్ గ్రంథంలో హిందూ దేశం అని రాయబడింది బైబిల్లో. ఏ దేశం ఇది? మనం నివసిస్తున్న దేశమే హిందూ దేశం. హిందూ దేశమని ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకును అని అక్కడ మనం చదువుతాం. ఈ భారతదేశంలో, ఈ హిందూ దేశంలో, హైందవ ఈ లోకములో మనం జీవిస్తున్న దినాలలో మనం ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ అన్ని దేశాల కంటే చక్కటి రాజ్యాంగం కలిగినటువంటి రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తులు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనము చూడవచ్చు. ఎందుకంటే అనేక దేశాలు మెచ్చుకున్నాయి ఆయన్ని. అనేక దేశాలు మెచ్చుకున్నాయి. 3 రంగుల కలయికు ఒక ప్రాముఖ్యమైనటువంటి విశేషం ఉన్నది. భారతదేశానికి ఏం పేరు తెలుసండి? భిన్నత్వంలో ఏకత్వం అని రాయబడింది. భిన్నత్వంలో ఏకత్వం. హిందూ దేశంలో కులమత భేదాలు లేకుండా, జాతి భేదము లేకుండా, వర్గ భేదము లేకుండా, భాషా భేదము లేకుండా అందరూ నివసించేది ఏ దేశం అండి? కొన్ని కంట్రీస్లో ఎవరుంటారు? ముస్లిమ్సే ఉంటారు. కొన్ని కంట్రీస్లో క్రిస్టియన్సే ఉంటారు. కొన్ని కంట్రీస్లో హిందువులే ఉంటారు. ఇలాగ లోకంలో దేశాల్లో ఎన్నో ఉన్నాయి. కానీ ప్రాముఖ్యంగా భారతదేశం మాత్రం అందరూ కలిసి ఈ పండుగను ఏం చేస్తారు? ఏ పండుగని? ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి. ఇది బైబిల్లోనే రాయబడిన పదం. ఎప్పుడు? బైబిల్ని ఎప్పుడు 47కు ముందుగానే రాయబడిన గ్రంథం అండి బైబిల్. ఇది మన పుట్టక మునిపే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములో స్వతంత్రము అన్న పదాన్ని దేవుడు రాయించాడు. అందుకే ఈ వాక్యాన్ని మనం బట్టి మనం ఆలోచించాలి. ఈరోజు మన జీవితాలలో ఈ దేశంలో ఆనందంగా ఉన్నాం. మహాత్మా గాంధీ అంటాడు, స్వతంత్రం ఎప్పుడు వస్తుందంటే ఒక స్త్రీ అర్ధరాత్రి వేళ ఒంటరిగా తిరిగినప్పుడే నిజ స్వాతంత్రాన్ని అనుభవిస్తాడని చెప్పాడు. ఆయన కూడా బైబిల్ చదువుతుంటాడు. చూడండి, బైబిల్ గ్రంథం చదివినప్పుడు దేవుని ప్రేమను తెలుసుకున్నాడు. ఆయన కూడా ఈ భూప్రపంచంలో ఎంతోమంది యేసు క్రీస్తు ప్రేమను తెలుసుకున్న వారు ఉన్నారు. ఇంకా తెలుసుకోవలసిన వారు కూడా ఉన్నారు. తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, తెలుసుకోవలసిన వారు కూడా ఉన్నారు. అంత మాత్రమే కాదు, తెలియని వారు కూడా ఉన్నారు. 3 రకాలుగా భూమి మీద మానవుల యొక్క ఈ లోకములో జీవిస్తున్న విధానాన్ని మనం గమనిస్తాం. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో స్వతంత్రము అన్న పదం మనిషి జీవితానికి రావడానికి కొరకై ఎందరో తమ త్యాగాలు, జీవితాలు పనముగా అర్పించగా భౌతికమైనటువంటి స్వాతంత్రాన్ని, తెల్లదొరల బానిసత్వం నుంచి విడిపించబడి మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం. లేకపోతే మనం ఒకప్పుడు ఏమైపోయాం? మనం బానిసలం. ఈ భౌతిక ప్రపంచంలో భారతదేశం వారికి ఎలాంటి వారికి? తెల్లదొరలకి వారు బానిస బ్రతుకు. సంపద మనది, ఐశ్వర్యం మనది, హోదాలో మనకు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వారికి ఏమైనా? అమ్ముడు పోయాం. కల్మషమైన లోకంగా, కల్తీ లోకంగా మారిపోయిన లోకంలో అందరూ ఒకే తాటి మీదకి, ఒకే ఏకగ్రీవంగా మా దేశం మాకు కావాలి, మా స్వతంత్రం మేము అనుభవించాలి అని వారు ఇష్టపడి తమ జీవితాలు త్యాగం అర్పించగా, అందుకే 3 రంగుల జెండా, ముచ్చటైన జెండాని ఒక్కొక్క పదానికి ఒక అర్థం. ఏమండి? 3 పదాలు, 3 కలర్లకి, 3 వర్ణానికి వర్ణం అంటే అదొక చిత్రం. 3 కర్రలకి వర్ణం అంటే రంగులకి ఒక విశిష్టమైనటువంటి గుణం కలిగిన పేరు చెప్పబడింది. అందరూ కూడా మనం ఎరిగిన వారమే. అయితే ఈ సత్యం ఈ రాత్రి వేళ ఎందుకు చదువుకుంటున్నామంటే 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోవడానికి
ఈరోజు ఎంతోమంది చిన్నపిల్లలందరూ చూడండి చక్కటి వారి భారతదేశపు యొక్క వస్త్రాన్ని, ఆ కలర్ను రకరకాలుగా, స్థలాలు లేదు, మా ప్రదేశాలు లేవు, ఇల్లు లేవు, హోటల్స్ కావు. నాయన వినాలి, ఇవేవి కాకుండా అందరూ కూడా ఆనందంగా వారు ఎగరవేసిన త్రివర్ణ పతాకం చూస్తున్నాం. ఇది భౌతిక సంబంధం వరకే. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడించబోయే మాట ఏంటంటే, భూమి వరకే నువ్వు స్వతంత్రంగా బ్రతకాలా, ఈ భూమి విడిస్తే అర్థం చేసుకోవాలి, ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ భూమిని విడిచిపెడితే నీకే స్వాతంత్రం రాబోతుంది. ఈ భూలోకం విడిస్తే రెండు మానవులకు తెలిసిన రెండే, ఒకటి పుణ్యలోకం, రెండు పాతాళ లోకం. పాతాళ లోకాన్ని పోవడానికి ఎటనా పోవచ్చు. ఎప్పుడు పుణ్యలోకానికి వెళ్ళాలంటే చాలా కష్టం. దాని కొరకు జపతపాలు, వ్రతాలు, హోమాలు, మొక్కుబళ్ళు ఎన్ని చేసినప్పుడు కూడా చాలా కష్టమవుతుంది. ఒక ఆయన అంటాడు కవి, కొత్త కుండ తెచ్చాను, కొత్త ఇస్త్రాకులు తెచ్చాను, కొత్త ఈనుపులు తెచ్చాను, నీ పొట్ల ఎట్లయ్యా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అన్నీ కొత్తవే కానీ లోపల అంటే అంతరంగం ఎలాగుంది, పాతదే. కడుపు లోపలంతా కూడా పాతదే, పైన అన్నీ కొత్తగా ఉండొచ్చు. దాని రూపాన్ని, దాని గుణాన్ని గురించి మాట్లాడాడు కవి. ఒక్కొక్క మాటకు ఒక్కొక్క అర్థం రాయబడుతుంది కదండి. ఒక పెద్దల మాట ఒక తోట వంటిది. అందుకే మానవులు ఎంత చెప్పిన వినకపోతే దేవుని వాక్యంలో రాయబడుతుంది. చాలా విశేషమైన గంభీరమైన పదమును మనము ఆలోచన చేయవచ్చు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం ఒకసారి మనం చదువుదామా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. యోవేలు గ్రంథం 2:21. బైబిల్ గ్రంథం తీర్చిన వారు చదివి సహకరించండి. 2:21లో దేశమా, అక్కడ రాయబడే మాట, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాడు. అది దేశమా యెహోవా మాట వినుము. ఈ రాత్రి ఏం చేయాలంట? దేశమానికి చెప్తున్నాడు. ఎందుకంటే ఓ మానవుడా, నేను ఎన్నో సందర్భాలు చెప్పాను, గ్రహించలేకపోయారు. నేను చెప్పాను, వారు వినకుండా పోయారు. నేను చెప్పాను, వారు తోనలాడారు. నేను చెప్పాను, నన్ను పరిహసించారు. నేను చెప్పాను, వినకపోయారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియగ్గు. నేను పిల్లలు పెంచి వారిని పెద్దవారిగా చేస్తుంది, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారన్నాడు. దేవుడు మనుషులతో వినమని, నీకు ఒక గొప్ప కార్యం చేస్తాను. ఆ కార్యమే తెలుసండి, నీ ఆత్మ పరలోక రాజ్యానికి పంపించాలని. ఈ లోకం శాశ్వతమని ఎవరైనా చెప్పగలరా? ఏమండి, ఇక్కడ ఉన్నవారు, ఈ మీటింగ్లో కూర్చున్నవారు, నేను ఈ భూమి మీద ఉండగలను అని ఎవరనుందా? శాశ్వతమా? ఇది శాశ్వతం కాదు. ఇది ఏంటంటే అశాశ్వతమైంది. మనం ఉండబోయేది ఎక్కడ రాజ్యం తెలుసండి? మనకంటూ ఒక స్థలం ఉంది. మనం అంటాము, మనం ఇక్కడికి ఒక యాత్రికులుగా వచ్చాం. తిరుపతి యాత్రిక ప్రదేశం, ఒక యాత్రికులం. ఒక రోజు మనకు ఒక స్థలం రాయబడుతుంది. కనురెప్ప పాటులో మన కన్ను మూయబడితే పుణ్యలోకమే. అది సంపాదించాలంటే ఈ రాత్రి వేళ ఆలోచన, దేశమా యెహోవా మాట ఆలకించు. దేవుని మాట ఆలకించమని రాత్రి కోరుతున్నారు. ఈరోజు ఎంతమంది దేవుని మాట వినకుండా పెడచెవిని పెడుతున్నారు. పెద్దల మాట వినకుండా ఎంత పెడచెవిని పెడుతున్నారు. చిన్నపిల్లలు, కుటుంబస్తులు, పెద్దవారు. ఏమండి, ఈ రోజుల్లో మాట వినకుండా చాలా వరకు నష్టపోతున్నారు. అందుకే దేశమా, నీకు గొప్ప కార్యం చేయాలంటే, ఓ మనుషులారా, దేశంలో మనుషులారా, మీకు గొప్ప కార్యం చేయాలంటే మీరు నా మాట వినండి. నీకు గొప్ప కార్యం చేస్తాను, నీకు మేలుకరమైన కార్యం చేస్తాను, నీకు పరలోక పుణ్య కార్యాన్ని నేను చేస్తాను. అయితే నువ్వు నా మాట వినాలి. ఆయన మాట వినడం ద్వారా గొప్ప ఆశీర్వాదం అనుభవిస్తాం. ఆయన మాట విన్న వారు ఎలాగ ఉండాలంటే, దేవుని వాక్యములో మరొక మాట చూద్దామండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 13వ వచనం చివరిలో ఒక మాట రాయబడుతుంది. నన్ను నమ్ముకుని వారు, ఏం రాయబడి అక్కడ? దేశమును స్వతంత్రించుకుందరు. నన్ను నమ్ముకున్న వారికి దేశం. ఈరోజు మనుషులు నమ్ముకుంటున్న వారు నాకు తోడున్నారు, వీళ్ళు నాకు తోడున్నారు, వాళ్ళు నాకు చేస్తారు, వీళ్ళు నాకు అమ్మా. అందరూ ఎలాంటి వారు తెలుసండి? పైన పట్టారం, లోన లొట్టారమే. మంచిగానే మాట్లాడుతున్నారు,
మంచిగానే ఉంటున్నారు, మన జీవితాలను నాశనం చేస్తున్నారు. ఆలోచన చేయి. మనుషుల మాట ఈరోజు ఎలాగుందంటే మోసకరమైన వాటిగా ఉన్నాయి. మనుషుల మాటలు నమ్మి మోసపోయిన జీవితాలు ఉన్నాయి. మనుషుల మాటలు విని నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయి. సెల్ ఫోన్ మరీ ముఖ్యం నేటి దినాల్లో. ఈ సెల్ ఫోన్ మాయలో వీళ్ళు చెడిపోయేదాకా కాకుండా ఇంకొకరు కూడా జరగొడతారు. అన్నా మీ భార్య అక్కడున్నదన్నా, అక్క మీ ఇంటి ఆయన అక్కడున్నాడన్నా, మీకెందుకు ఊరోళ్ళ కథ. ఈరోజు చాలామంది ఫోన్ల ద్వారా వాళ్ళ కథ వీళ్ళ కథ చెప్పి చివరికి కుటుంబాలు నాశనం చేస్తున్నారు. తద్వారా నీకేం ఒరిగింది, నీకేంటి లాభం? దేవుడు అన్నాడు, చేతనైతే మంచి చేయి కానీ కుటుంబాలు ఏం చేయొద్దు, కూల్చివేయద్దు, నాశనం చేయవద్దు. ఎందుకో తెలుసా, ఈరోజు మనుషులు నమ్ముకొని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కానీ దేవుని నమ్ముకున్నవాడు ఎన్నడ కూడా చెడిపోయినట్టుగా చరిత్రలో లేదు. నేను యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి యేసు ప్రభు నమ్ముకొని నా బ్రతుకు నాశనం అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నా కుటుంబం నాశనం అయిపోయింది ఏ నరుడు చెప్పలేకపోయాడు. అయ్యా ఒకప్పుడు తాగుబోతున్నయ్యా, ఒకప్పుడు వేభిచారనయ్యా, ఒకప్పుడు దొంగనయ్యా, ఒకప్పుడు నేను కూరికోరనయ్యా, ఒకప్పుడు నేను హంతకుడనయ్యా, ఒకప్పుడు నేను దుర్మార్గుడనయ్యా, అసలు నాలాంటి పాపి ఎవరు ఉండరయ్యా, పాపు లెక్కల మరి ఘోరమైన పాపినయ్యా. అయితే నీ ప్రేమ, నీ ఆదరణ నన్ను రక్షించిందయ్యా, నన్ను కాపాడింది. నేను నమ్ముకున్నాను, నిన్ను నమ్ముకొని నేను ఆశ్రయించాను, నీ దగ్గరికి వచ్చాను, నిన్ను అన్వేషించాను, నిన్ను తెలుసుకున్నాను, నీలోనికి వచ్చాను, నీలో జీవించాను. అందుకే నిన్ను నాలా ఉంచుకున్నాను. ఇప్పుడు నన్ను ఎక్కడ ఉంచుకుని తెలిసినావా? నీ అరచేతులు నన్ను ఉంచుకున్నావు. నేస్తమా ఆలోచన చెయ్యి, ఆయన చేతుల్లోని ఉన్నావు. అమ్మా నేనున్నాను కానీ నువ్వేం బాధపడదంటారు. ఆ సందర్భంలో ఆ తర్వాత కష్టం వచ్చి, అన్నా నిన్నే నమ్ముకున్నానన్నా, అక్క నిన్నే నమ్ముకున్నానంటే ఏమంటారా? అయ్యో చెయ్యాలనుకున్నాను కానీ సారీ. ఈ పదం బాగా నేర్చుకున్నాం. ఏం పదం? సారీ. ఆ మాటకు మేము ఇంకేం అడగలం? ఆ రోజు ఏం చెప్పావు కదా, చెప్పినాను కానీ, చెయ్యాలనుకున్నాను కానీ, ఇవ్వాలనుకున్నాను కానీ, చూడాలనుకున్నాను కానీ, ఇంకా గాని అంటే ఆడికే ఉంటుంది, అది ఫుల్ స్టాప్. ఈరోజు మనుషులు నమ్ముకొని, అంత మాత్రం కాదు, ఈనాడు చాలా మంది శకునాలు నమ్ముకొని, సోదిగాండ్రులు నమ్ముకొని ఎక్కడికి వచ్చాయి? ఇదే హరిపురం కాలనీలోనే ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. ఇదే ప్రాంతంలో మంత్రగోడు బుడబుడకులు వచ్చారు. ఆ రాగానే నన్ను చూడగానే వాక్యం చూడగానే ఏం మాట, అయ్యా ఏదో భోజనానికి ఏదో ఉంటే ఇస్తే మంచిదయ్యా, అర్థమైందా? అదే పక్కింట్లో ఇక్కడ అమ్మా నీకది, అమ్మా నీకది. ఎదురుగా నేను అడిగానయ్యా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఏదో పొట్ట కూటి కొరకు చేస్తున్నానండి. దేని కొరకు? అదొక మాయ, అదొక విద్య, అదొక కనికట్టు. ఈరోజు చాలా మంది రోజుల్లో వాళ్ళ మీద వీళ్ళ మీద ఏం చేస్తున్నారు? నిమ్మకాయలు వేస్తున్నారు, దిష్టికాయలు వేస్తున్నారు, ఏం చేస్తున్నారు, దాట్లు తీస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. అర్థమైందా? ఇంటి చుట్టూ దెయ్యాలు పంపిస్తున్నారు. అర్థమైందా? ఇవన్నీ మేము ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఒక సేవకుడు అంటాడు, బ్రదర్ మురళి బ్రదర్ మా ఇంటి ముందర నిమ్మకాయ తీసి పెట్టారు బ్రదర్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? జ్యూస్ వేసుకుని తాగయ్యా అన్న. ప్రార్థన చేసుకుని తాగంతే. ఆ దమ్ము ధైర్యం ఎవరికి ఉండాలి? సేవకుడికి ఉండాలి. నువ్వే నమ్మకపోతే నీ దేవుడు అన్నాడు కదా, నేను గొప్ప కార్యాలు చేస్తాన్నాడు కదా, దేశమా నీ పక్షాన్ని నేనేం చేస్తాను? గొప్ప కార్యం చేస్తాను, నమ్ము. నమ్మాడు. ఈ రోజులు ఎంత తయారవుతుందో తెలుసండి, ఎదుటి వారి కుటుంబాలను కాల్చివేస్తూ కూల్చివేస్తూ చాలా వరకు ప్రమాదంలో నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే దేవుని వాక్యంలో రాయబడుతుంది, దేశమా నువ్వు దేవుని నమ్ముకో, నువ్వు నష్టపోవు, నువ్వు చెడిపోవు. యేసు ప్రభువు నమ్ముకోవడానికి నీ కొరకు లోకానికి వచ్చాడు. రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సిలువలో వధించబడ్డాడు. యజ్ఞ పశువుగా, బలి పశువుగా ఆయన వధించబడిన వాడుగా మార్చబడ్డాడు. అందుకే ఈ రాత్రి వేళ దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుండగా నువ్వు ఎవరు నమ్ముతున్నావు ఆలోచన చెయ్యి. బ్రిటిష్ ప్రభుత్వాన్ని భారతదేశం నమ్మి ఏమైంది? మోసపోయింది. వాళ్ళే రాజులుగా ప్రయత్నం చలామణి చేయాలనుకున్నారు. కానీ
అది దేవుని దృష్టిలో అంగీకారమైనదిగా ఎంచబడలేదు. ఒక రోజుకి విజయాన్ని సంపాదించారు. అందుకే ఈరోజు మనం స్వాతంత్రాన్ని జరుపుకుంటాం. ఒక మనిషి జీవితం నిజమైన స్వాతంత్రం ఎప్పుడంటే చెప్పండి, నిజమైన స్వాతంత్రం ఎప్పుడు చెప్పగలరా? తనలో తప్పు లేనంత వరకు ఉంటే తను నిజమైనటువంటి ఏమండి. పిల్లవాడు తప్పు 10 రూపాయలు ఎత్తుకుని బాండాలు తినేసి వచ్చేసి ఉంటారు. సాయంకాలం స్కూల్ నుంచి రాగానే ఆడు చూస్తే డబ్బు ఉండదు, ఒరే అంటే చాలు వాడి గుండెలు ఏం పోతుందా? అంతే. ఏం సాయి నిజమా కదా? అంతే. వాడు గుండెలో పోతే మా అమ్మ తిడుతుంది, మా నాయన కొడతాడు. భయం. తప్పు చేసేవాడిలో ఏముంటది? భయం ఉంటుంది. తప్పు చేయని వాళ్ళలో భయం ఉండదు, స్వేచ్ఛ ఉంటుంది. ఈరోజు నువ్వు ఏ పాపంలో చేస్తున్నావో నీ జీవితం భయములోనే బ్రతుకుతుంది. పాపములే నీ జీవితం ధైర్యవంతుడుగా స్వేచ్ఛగా బ్రతకగలరు. ఆ స్వాతంత్రాన్ని క్రీస్తు మనకు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించే యొక్క స్వాతంత్ర్యం దైవ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతుంది, క్రీస్తు అనుగ్రహించిన ఈ స్వాతంత్రం అన్నాడు. ఈరోజు మన జీవితాన్ని, ఈ భాగ్యం, ఈ ధన్యత, ఈ అవకాశం నువ్వు నమ్ముకుంటే ఈ రాత్రి వేళ యేసుక్రీస్తుని, నువ్వు ఉన్న దేశములో, నువ్వున్న రాష్ట్రములో, నువ్వున్న జిల్లాలో, నువ్వున్న గ్రామంలో, నువ్వున్న కాలనీలో నేను అద్భుతకరంగా దేవుడు తన కార్యం చేస్తాడు. చూడు, నువ్వు నమ్మగలిగితే, నువ్వు నమ్మినవాడు ఏం చేయాలి అంటే 37వ కీర్తన 3వ చరణం చదువుకుందాం. కీర్తన 37వ కీర్తన 3వ చరణం. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు, గమనించాలి, దేశమందు నివసించి సత్యమును అనుసరించాలి. ఏం చేయాలంట? మా మోసం కాదు, అన్యాయం కాదు, దగాతనం కాదు. నువ్వు సత్యాన్ని అనుసరిస్తే, నువ్వు నీతిని అనుసరిస్తే, నువ్వు యథార్థతను అనుసరిస్తే, నువ్వు దేవులో నడిస్తే, ఆయన మార్గములో, ఆయన క్రియలో నువ్వు నడిస్తే, ఒకవేళ నడవలేదా? ఓ భక్తుడు ఎలా రాశాడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 16వ వచనంలో 15వ వచనంలో, మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో ప్రవేశించు. నీకు తెలియదా? నేర్చుకో. నీకు తెలియదా? నేర్పించే వారి దగ్గరికి వెళ్ళు. నీకు తెలియదా? ఆ మార్గాన్ని గురించి అన్వేషించు, ఆ మార్గాన్ని గురించి తెలుసుకో. నువ్వు నీ జీవితం ధన్యం. ఒక సెల్లు కొంటేనే పిల్లకాయలు ఎన్ని రకాలుగా ఆలోచించి వాడికి ఫోన్ చేసి, వీడికి ఫోన్ చేసి, ఒరే నేను కొనుక్కుంటున్నాను, అదేమైనా బాగుంటుంది, నువ్వేమైనా వాడుతున్నావు, ఎట్లున్నది? బాగుండదు, సూపర్గా ఉంటుంది. ఒక 10,000 20,000 పెట్టి ఒక వస్తువు కొంటున్నప్పుడే మనం ఏం చేస్తున్నాం? అడిగి, ఆచి, తూచి, దాని అనుభవం, దాని కెపాసిటీ, దాని యొక్క క్వాలిటీ, దాని నాణ్యత, దాని వైభోగం ఆలోచించుకుంటున్నాం మనం. అలాగైతే ఈ రాత్రి వేళ ప్రభు మనతో మాట్లాడే మాట, మనం చదువుతున్న వాక్యం ప్రకారం సత్యమందు అనుసరించాలి. సత్యం ఎవరో తెలుసా? ప్రభునటువంటి యేసుక్రీస్తే. యోహాను సువార్తలో మనం చదువుతాం కదండి, 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నానన్నాడు. ఆయన సత్యమై ఉన్న దేవుడు, ఆయన జీవమై ఉన్న దేవుడు, ఆయన నిత్య జీవ ప్రదాత. ఆయన దగ్గరకు రాగలిగితే ఆయన జీవం నీలోకి వస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఒకప్పుడు పాపాలు చేసి దేవుని కార్యాలు ఆటంకపరిచినట్టు సౌలు జీవితం ఉండగా దేవుడు దమస్కు మార్గంలో అతను దర్శించినప్పుడు తన బ్రతుకే మారింది. తను దేవునికి రాగలిగాడు, తన జీవితం మారింది. అమ్మా, యేసు ప్రభు పాదాల దగ్గరికి వస్తే నువ్వేమవుతుందో తెలిసిన? నీ జీవితమే మారుస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ బ్రతుకు మారుతుంది, నీ స్థాయి మారుతుంది, నీ స్థితి మారుతుంది. అలాగో మీరు వెళ్ళిన వారిని అడగండి, విచారించండి, వారెంతగా బాగుపడ్డారో, వారెంతగా దీవించబడ్డారో, వారెంతగా హెచ్చించబడ్డారో, వారెంతగా చేసేవారు. అందుకే ఆలోచన చేయండి. ఈ రాత్రి వాళ్ళ వాక్యం వింటున్నారు, దేవుని మాట మీరు ఆలకిస్తూ ఉండగా మీరు ఆలోచించాలి. నువ్వు అనుసరిస్తే దినవృత్తాంతములు 7వ గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అర్పించిరి, అక్కడ చదువుకుంటూ వస్తే వారి దేశమును దేవుడు ఏం చేశాడంట? వారి దేశమును దేవుడు
స్వస్థపరిచిన రాయబడింది. నా పెట్టబడిన నజరులు తమ్ము తాము తగ్గించుకొని విడిచిన ఎడల విని వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని నేనేం చేస్తాను, స్వస్థపరుస్తాను కదా. ఏముందా? స్వస్థపరుస్తాను. పాపాలు క్షమించబడితేనే నీకు స్వస్థత జరుగుతుంది. మన దేశం స్వస్థపరచబడాలంటే, అంటే ఈ బ్రతుకు బాగుపడాలంటే హృదయంలో పాపం ఉన్నది, అది కడగబడాలంటే పాపం ద్వారా రోగం వస్తూ ఉంది. అవునా కదండి? పాపాలు చేసి మూట కట్టుకొని ఆ మూట రోజు రోజుకి మన జీవితంలో విషముగా మారిపోతాం. ఆయన అన్నాడు, దేశములో నేను స్వస్థపరుస్తాను. ఆయన స్వస్థపరచబడితే మన పాపాలు ఒప్పుకోవాలి, మన దేవుని యొక్క సన్మార్గంలోనికి రావాలి. ఆయన పాదాలు చెంతకు వచ్చినప్పుడు మన జీవితం గొప్ప ధన్యకరంగా మార్చబడుతుంది. కాబట్టి దేశమా ఆలోచన చేయాలి. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక వాక్యాన్ని చదువుతారండి. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయము 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది మంచి దేశమును బట్టి ఆయన స్తుతించవలెను. చాలు. మా భారతదేశం ఇస్ ఎ ఎక్సలెంట్ కంట్రీ. ఎందుకో తెలుసా? సస్యశ్యామలము కావచ్చు, అంత మాత్రమే కాదని పవిత్రతలో కావచ్చు, వస్త్రధారణలో కావచ్చు. అర్థమైందా? అన్ని దేశాల కంటే చాలా విలువైన దేశంగా, చాలా శ్రేష్టమైన దేశంగా మనం చూడగలం. అందుకే దేవుని వాక్యములో రాయబడిన మాటలు బట్టి మనం చదువుతూ ఉండగా మంచి దేశమును ఇచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఏ దేశం ఇచ్చాడండి? పాలు తేనెలు ప్రవహించు దేశం ఇచ్చాడు. కాబట్టి వారికి అది ఏమిటి? మంచి దేశం. వారికి మంచి దేశం ఇచ్చారు కాబట్టి వారు దేవుని స్తుతించారు. ఈరోజు స్వాతంత్రం నీకు ఇచ్చాడు. ఒక వ్యక్తి జీవితంలో మారడమే గొప్ప స్వాతంత్రం వానికి. నా కొడుకు మారాడండి, నా కూతురు మారింది, నా భర్త మారాడు. బ్రతుకంతా విడిపించి బానిస బ్రతుకునిచ్చి విడిపించబడి దాసులుగా ఉన్నవారు యజమానులు అయ్యారండి. దాసులుగా ఉన్నవారు ఏమయ్యారు? యజమానులుగా అయ్యారు. పనివారు కుమారులు అయ్యారు. ఆహా, ఎంత వైభోగం, ఎంత ధన్యత! దేశానికి దేవుడిచ్చిన భాగ్యం. ఇటు దేశంలో మనం కలిగి ఉన్నామంటే దేవుని మనము స్తుతించబద్దలం. కొన్ని దేశాల్లో వాయు వర్ష లేని జీవితాలు ఏమండి. కొన్ని దేశాలలో అసలు ఘోరాతి ఘోరాలు, అనేకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ భారతదేశంలో చాలా విలువైనటువంటి దేశంలో మనం జీవిస్తూ ఉండగా మంచి సాంప్రదాయంతో దేవుని ఆరాధించగలిగి దేవునితో ఆనందించగలిగినటువంటి ఈ జీవితం, ఈ భాగ్యం ప్రభు మనకు ఇచ్చాడు. అందులో బట్టి ప్రభువుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఈ దినం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక స్వాస్థ్యం, ఇది మనం స్వతంత్రించుకునే సౌభాగ్యం. మనం భాగ్యవంతులం, మనం ధన్యులం. మన జీవితానికి కలిగినటువంటి ధన్యతను పురస్కరించుకొని దేవుని ఘనపరచాలి. ప్రభువా, నిజమే కదా, నేను మా దేశాన్ని మాకు ఇచ్చావు, మా రాష్ట్రాన్ని మాకు ఇచ్చావు, మా గ్రామాన్ని ఇచ్చావు, అందులో బట్టి నీకు స్తోత్రములు ప్రభువా అని గళమెత్తి ప్రభుని స్తుతించబద్దులం, కొనియాడబద్దులం, ఆయన ఆరాధించబద్దులం. నిజంగా ఎంత మానవ జీవితానికి ఎంత ధన్యత ఇచ్చాడో. ఒక మానవుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో, ఏ స్థితిలో గుండా వెళ్ళిపోయాడో, కానీ దేవుడు అద్భుతకరంగా దయచేశాడు. కుటుంబాలు కట్టాడు, జీవితాలు కట్టాడు, బ్రతుకులు కట్టాడు. మన జీవితాన్ని మారాన్యులనే ఆయన మధురంగా మార్చాడు. సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం వింటూ ఉండగా, ఈ రాత్రి వేళ దేశమా, నువ్వు స్వస్థించుకోగలిసినటువంటి ఈ విషయాలన్నిటినీ నువ్వు నమ్మి, దేవుని వాక్యం ఉంటుంది, వారి దేశాన్ని నేనేం చేస్తాను? స్వస్థపరుస్తాను. అంత మాత్రమే కాదు, ఆయన అంటాడు 74వ కీర్తన 12వ చరణం చదివి ప్రార్థన చేసుకుందాం. కీర్తనలు 74వ కీర్తన 12వ చరణం చదువుదాం. చదవండి ఆయన. పురాతన కాలము మొదలుకొని దేవుడు నాకు రాజే ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగు చేయవాడు. అమ్మా, ఇంతవరకే కాదు స్వాతంత్రం, ఇది మొదలు కూడా ఆయన మన దేశానికి ఏమిస్తున్నాడు? మహారక్షణ కలుగు ఇది ఆ పరలోక భాగ్యం. ప్రభుని అంగీకరించిన వారికి, దేవా
నన్ను క్షమించు ప్రభువా, నా దేశంలో నేను ఉండిన తర్వాత నీ దేశానికి రావాలి. అది పరలోకపు దేశం. నా దేశము ఏ దేశమట? పరలోకము నా దేశము, పరవాసి నేనిల్లా మాయలోకమే గదా, నేను యాత్రి కూడాను. మనదే దేశం. ఆ పరలోక రాజ్యం ఎలాగుంటుంది తెలుసా? రమ్యమైనది. ఏది? ఆ దేశంలో అచ్చట కన్నీరు ఉండదు, ఆ రాజ్యంలో ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, అంగళార్పు ఉండదు, ఆవేదన ఉండదు. అంతా కూడా దేవుని మహిమయే అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. దేవుని తేజస్సుతో నింపబడుతూ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని స్తుతి గానాల మధ్యలో దేవుని ఆరాధించబోతాం. ప్రశాంతమైన జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితంతో యుగ యుగాలు తరతరాలు మన జీవితం జీవించబోయే ఆ భాగ్యం పరలోక పట్టణం, ఆ దేశం పరలోక దేశం. అక్కడ బంగారు వీధులు ఉన్నాయి, అక్కడ వైడూర్యాలు, మంచి సింహాసనముతో చక్కగా దేవదూతుల మధ్య 24 పెద్దల మధ్యలో ప్రభువు ఆశ్రడే ఉండగా ఆ దేవదేవుని ఆరాధించడానికి, ఆ దేవదేవుని కొనియాడడానికి ఈ భూమి మీద నువ్వు ఆయన అంగీకరిస్తే ఆ రాజ్యం నీకు ఇస్తాడు. ఆ రాజ్యమే ఏ రాజ్యం? పరలోక రాజ్యం. అంటే రాజ్యాన్ని రాత్రి వేళ వింటున్న వారందరూ, ఈ గ్రామస్తులందరూ కూడా సంపాదించి ఎందరో నమ్ముకున్నావు. ఈ రాత్రి వేళ ఈ స్వాతంత్ర దినోత్సవ రోజు యేసుక్రీస్తు నమ్ముకొని నీవు నీ కుటుంబాలు బాగుపడాలని ప్రభు పేరిట తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.